హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యూటెక్ ఛానల్. మీ మోహన్ సార్. ఈ అకౌంట్స్ అనే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది ఏ గ్రూపు విద్యార్థికైనా సరే, అంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకునేటట్టుగా చాలా అనుకూలంగా ఉండే సబ్జెక్ట్ ఇది. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. సో ఈ ఏసీ గ్రూప్లో ముఖ్యంగా అకౌంటింగ్ సపరేట్గా పెట్టాడు కాబట్టి దీంట్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. మీకు 80 మార్క్స్ ఏమో మీరు ఎగ్జామ్ రాయాలి, 20 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. మొత్తం కలిపి 100 మార్కులు మీకు పేపరు. అయితే ఈ అకౌంటింగ్ అంతా కూడా మీరు ఇష్టంగా దాని మీద ప్రేమతో అసలు అకౌంటింగ్ మీరు నేర్చుకున్నట్లయితే జీవితంలో చాలా ఉన్నత స్థాయిలో మంచి ప్రొఫెషనల్గా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అకౌంటింగ్ ఇందాక చెప్పాను కదా, చాలా ఈజీ. ఎవరైనా సరే ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ గురించి మీరు ఆలోచించకండి. సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకుని నాలెడ్జ్ని గెయిన్ చేయండి. అది మీకు చాలా ముందు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అకౌంటెన్సీని ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, అంతేకాని మార్కుల కోసం నేర్చుకోవద్దు. అది నా మనవి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ అకౌంటింగ్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ముందు మీరు బీకామ్కి వెళ్ళినా, లేదా చార్టెడ్ అకౌంట్ సిఏకి వెళ్ళినా, లేదా ఐసీడబ్ల్యూ, ఇలా ఏదైనా కామర్స్ ఓరియంటెడ్ గ్రూప్స్కు ఏది వెళ్ళినా సరే ఈ అకౌంటింగ్ అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి అందరూ ఇంట్రెస్ట్గా అకౌంటింగ్ నేర్చుకోండి. మనసు పెట్టి ఎంజాయ్ చేస్తూ అకౌంటింగ్ నేర్చుకోండి. ఆ రకంగా నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని మరొక్కసారి మీకు చెబుతున్నాను. అకౌంటింగ్ పాస్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎలా పాస్ అవ్వాలో కూడా నేను చెప్తాను. ఏ లెక్కలు చేస్తే పాస్ అవుతాను మీ సీనియర్స్ అడిగిన చెప్తారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోకండి. అకౌంటింగ్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ మాత్రం గెయిన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అభిప్రాయాలన్నీ కూడా మీరు స్వీకరించి దాన్ని అమలు చేసి జీవితంలో పైకెదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ స్టూడెంట్స్.